దేవస్థానమే చిన్న సంస్థ కాదు కదా, ఓ పెద్ద దానికదే ఓ పెద్ద సంస్థానం. ఇంతమంది కొన్ని వేల మంది ఉద్యోగులు చేస్తున్నప్పుడు, ఇది చాలా మందికి తెలుసున్నప్పుడు, చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు, ఫోన్లు, వాళ్ళ సిస్టంలు అన్ని సిట్టు సీజ్ చేసినప్పుడు పై స్థాయిలో ఉన్న బోర్డు మెంబర్లకి, పై స్థాయిలో ఉన్న బోర్డు చైర్మన్లకి, అడిషనల్ ఈఓలకి ఇవేమి తెలియకుండా ఉంటుందా? కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకేమీ తెలియదు అంతా ఆ చిన్నవాడు చేశాడు, అక్కడ ఉండే జూనియర్ అసిస్టెంట్ చేశాడు, ఇక్కడ ఉండే వీడు చేశాడు అంటూ చెప్పుకొచ్చారు. దేవుడికి అపచారం జరుగుతుంటే బోర్డు ఏం చేస్తుంది అన్నది మీకైనా నాకైనా ఎవరికైనా వచ్చే డౌట్. వాళ్ళు ఎవరైతే చేశారో యాక్చువల్ ఆపరేషన్ లో ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగుల గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడడం జరిగింది. మా పాయింట్ ఏంటంటే, ఇన్ని అవకతవకలు జరుగుతుంటే బోర్డు ఈఓ గారు ఏం చేస్తున్నారు? ఆ డైరీలతో కలిసిపోయారా? షరీక్ అయిపోయారా? వీళ్ళు కూడా కలిసి దోచేశారా? లేదా మాకు అసలు ఏమి తెలియదు అని చెప్పి ఇప్పుడు తప్పించుకుంటారు? మాకేమి తెలియదనే చెప్తున్నారు. అప్పటి బోర్డు చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి గారు మరియు ఈఓ ధర్మారెడ్డి గారు, అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరికీ మాదొక 3-4 ప్రశ్నలు ఉన్నాయి. నేరం జరుగుతుంటే, నేరం మన కళ్ళ ముందు జరుగుతుంటే తెలిసి ఊరుకోవడం ఇంకా నేరం. దాంట్లో మనం నివారించగలిగిన పరిస్థితిలో ఉన్నప్పుడు, నివారించాల్సిన బాధ్యతతో ఉన్నప్పుడు మనం నివారించకపోతే మనల్ని ఏ ప్లేస్ లో మనం కూర్చో ఉన్నామో ఆ ప్లేస్ కి మనం న్యాయం చేయట్లేదు. నమ్మకాన్ని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు. ఇట్స్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ది బోర్డ్ ఆఫ్ టీటీడీ డ్యూరింగ్ 2019 and 2024. రోజుకు 3 లక్షల లడ్ల తయారీలో ఉన్నప్పుడు ఇదేదో ఈ పామాయిల్ అంటే ఏదో 1, 2, 3 కాదు, టిన్లు కాదు, ఇట్లాంటి బాటిల్ ఏం కాదు, కొన్ని 100,000 లారీలు వచ్చాయి, 100,000 ట్యాంకర్లు వచ్చాయి. ఇన్ని ట్యాంకర్లో పామాయిల్ వస్తుంటే, ఇంత డబ్బులు వాళ్ళందరికీ చెల్లిస్తుంటే, వైవి సుబ్బారెడ్డి గారు తన పిఏని సీఎంఓతో, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి అతన్ని ఢిల్లీలో ఏపీ భవన్ లో స్పెషల్ లైజన్ ఆఫీసర్ అంటూ ఒక పోస్టు సృష్టించి అక్కడ పెట్టేంత దాకా జరిగిందంటే వీళ్ళకేమీ తెలియదని మనల్ని నమ్మమంటారు.